హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇది గురువారం రోజు వీడియో అండి. అక్కడే హైదరాబాద్లో ఉన్నప్పుడు ముందు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇది వచ్చిన నెక్స్ట్ డే, ఆ రోజు వచ్చిన రోజు పెట్టాను కదా వీడియో. ఇది నెక్స్ట్ డే అన్నమాట, గురువారం రోజు. మా వారైతే గురువారం ఉపవాసం ఉంటారు. ఆయనకి సగ్గుబియ్యం నానబెట్టేస్తున్నా. పిల్లలకైతే ఉప్మానే చేస్తున్నా అండి. ఇంట్లో అన్నీ సర్దేసుకున్నా కదా, ముందు వెళ్ళేటప్పుడు 2 డేస్లో ఏం తీసుకురావాలి. రవ్వ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. అది రవ్వ ఒకటి ఉండింది, ఉప్మా చేసేస్తున్నా. మా ఇంట్లో ఏం చేయనండి, ఎక్కువ తినేది ఉప్మానే అన్నమాట. వేరేవి అటుకులు అలాగా ఇడ్లీ దోశకైతే ముందే నానబెట్టాలి, ఇంకేం చేయాలి. అందుకని ఎక్కువ నేను చేసేది అయితే ఉప్మానే అన్నమాట. మా ఇంట్లో ఇష్టపడేది కూడా ఉప్మానే, అందుకనే ఉప్మానే చేసేస్తున్నా. మధ్యాహ్నం లంచ్కి అయితే మెల్లిగా చేసుకోవచ్చు కదా అని లేవడం కూడా లేట్గానే లేచాము. అందరము అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అసలు అలసిపోయాము. 7కి లేచామన్నమాట అందరము. అంత హడావిడిగా ఇక్కడికి వెళ్ళేది కూడా లేదు కదా, అందుకనే మెల్లిగా లేచి తీరిగ్గా చేసుకున్న ఆ రోజుగా. ఇదండి, ఉప్మా చేసేసి ఇచ్చేసాను పిల్లలకి. నేను కూడా టిఫిన్ చేసేసి ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. కిచెన్ ఒకటి అదంతా తుడుచుకొని, హాలు కిచెన్ తుడిచేసుకొని ఇక్కడ పూజ చేసేయాలి. అవన్నీ 8 డేస్కే కానీ నల్లగా అయిపోయాయి అన్నమాట. దేవుళ్ళు సామాన్లు అన్నీ నల్లగా అయిపోయాయి. అసలు 8 డేస్కే నల్లగా అయిపోయాయండి. అక్కడ ఉంటే ఇంత నల్లగా అవ్వవు అసలు. ఊర్లో బాగానే ఉంటాయి, 2-3 నెలలైనా అసలు నల్లగా అనేవే అవ్వవు. ఇక్కడ ఎందుకో హైదరాబాద్లో నల్లగా అయిపోతాయి అన్నమాట. మా ఊరు వచ్చేసి నిజామాబాద్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ క్లీన్ చేసేయాలి, కొన్ని పీతాంబరం వేసి కడిగేసేయాలని అన్నీ క్లీన్ చేసా. మా పాప ఏమో నేనే పూజ చేస్తా అమ్మా అంటే అన్నీ నీట్గా చేసి తనకే చెయ్యమ్మా నువ్వే అని చెప్పాను. తను ఎందుకో అప్పుడప్పుడు నేను చేస్తానని అంటుంది. చేయమంటే చేయదు కానీ తనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటుంది. అందుకనే మొత్తం కడిగేసి ఇదంతా క్లీన్ చేసి ఇచ్చేసాను. క్లాత్ కూడా తీసేసా కింద. నేను అది నల్లగా అయిపోతుందని క్లాత్ వేస్తా. కుంకుమ అవన్నీ డైలీ చేస్తాం కదా, పడుతుందని, మరకలు పడతాయని కొంచెము విమ్ లిక్విడ్, అది స్ప్రే బాటిల్ ఉంది కదా, అది స్ప్రే చేసేసి బాగా క్లీన్ చేసా. దానికి అసలు స్ప్రే చేస్తే తెల్లగా అవుతుంది అన్నమాట మార్బల్. విమ్ లిక్విడ్, వంట సోడా, వాటర్ స్ప్రే చేసి పెడతా అన్నమాట. ఏ మరకలు ఉన్నా తొందరగా వెళ్ళిపోతాయి. ఇలాగా క్లీన్ చేసి అన్నీ కడిగేసాను అన్నమాట. ఈరోజు నైట్ ఉంది మా మేనకోడలి బర్త్డే. మళ్ళీ రేపు ఊరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొంచెం క్లీన్ చేసి పెడితే వచ్చే వరకు ఇంకా బాగుంటాయి అనేసి అన్నీ పీతాంబరం వేసి కడిగేస్తున్నా. ఎలా అయితే టిఫిన్ చేసేసి వాళ్ళ బిజీలో ఉన్నారనమాట. ఫోన్లు టీవీలు చూసుకుంటా. మన పనులు మనకు ఉండేవి కదా, ఎక్కడున్నా చేసుకోవాల్సిందే.
నల్లగా అయిపోయాయి చూడండి. వెండి ఇత్తడి అన్నీ అసలు ఇలాగ అన్ని పీతాంబరతోటి బాగా రుద్దేసి ఇలాగ కడిగేసి ఒక క్లాత్తోని తోడ్చేస్తాను అన్నమాట. కడిగినప్పుడు ఇలాగ బాగా తోడ్చేసి ఇలా పెట్టేశాను. అన్నీ రెడీ చేసి పెట్టేసి పూలు లేవు, అసలు పూలే లేవు. నేను లేను కదా, అందుకని తీసుకొచ్చేసాను పూలు కూడా వెళ్ళి. అసలు ఎంత రేటు ఉన్నాయంటే పూలు, అప్పుడు సమ్మర్ కాకముందు 30 రూపీస్ పావండి, ఇప్పుడు ఎంత 100 రూపీస్ పావు అసలు. కొన్ని ఆ పూలు, కొన్ని మల్లెపూలు కూడా తీసుకొచ్చేసాను. మల్లెపూలేమో 25 రూపీస్ మోరా అన్నమాట. అవేమో పావు కేజీ తీసుకొచ్చా, 100 రూపీస్కి పావు. ఊరికి తీసుకెళ్దాం అనుకున్నా కానీ అసలు బాగుండవు అనేసి, ఇప్పుడు వేడి కదా, సమ్మర్ బాగా వేడిగా ఉంటుంది, తీసుకెళ్ళే వరకు పాడైపోతాయి అనేసి ఇక ఇక్కడనే పెట్టేశాను. ఈరోజు కొన్ని పెడదామని, రేపు కొన్ని పెడదామని కొన్ని కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఉన్నవన్నీ ఈరోజు పెట్టేసి ఇలా పూలు బాగుంటే నాకు పూజ చేసినా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా పూలు పెట్టకపోతే ఏదో బోసిగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా చేసింది, అన్నీ రెడీ చేసి ఇచ్చేసా. మా పాప ఇలా పూజ చేసింది అన్నమాట. లక్ష్మీ కలశం ఒకటి తను చేసింది కదా, నేను అలా తను చేస్తుంది అనేసి వదిలేసి బట్టలన్నీ మిషన్కి వేయడానికి వెళ్ళిపోయా. అసలు లక్ష్మీ కలశం పెట్టడం మర్చిపోయాను. అందుకని గురువారం కదా, గురువారం సోమవారం 2 రోజులు పెడతాను నేను. మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి పెట్టుకుందాం అనేసి ఈవినింగ్ కూడా పెట్టొచ్చు అన్నమాట, మార్నింగ్ మర్చిపోతే. అలాగా మళ్ళీ మధ్యాహ్నము వంటకి రైసు మళ్ళీ పప్పు వండేసాను. పిల్లలకి పిల్లలు తింటారని చేసి పెట్టేశాను అన్నమాట. మా వారిదైతే గురువారము నైటే తింటారు. ఇక ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అక్కడే తింటాము. ఇదండి, మళ్ళీ ఈవినింగ్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఒక వీడియో ఉంటే ఎడిట్ చేయడానికి 2 hours అన్న పడుతుంది. ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి మధ్య మధ్యలో నేను నా వర్క్ చేసుకుంటూ ఎడిట్ చేస్తా. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఎడిట్ చేస్తూ ఉంటాను. ఒకేసారి కూర్చొని చేయడం అయితే అవ్వదన్నమాట, నాకు వర్క్ ఉంటుంది. అందుకనే మధ్య మధ్యలో ఎడిట్ చేస్తూ టైం వచ్చినప్పుడు అలాగా అప్లోడ్ చేస్తాను అన్నమాట, నాకు టైం ఉన్నప్పుడు. దానికే చూసుకుంటే కూడా కుదరదు, నాకు ఇంట్లో వర్క్ కూడా చేసుకోవాలి. ఇలాగండి, ఈవినింగ్ మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి కదా, మొత్తం ఇల్లంతా ఇంకోసారి చూసుకోవాలన్నమాట. ఈవినింగ్ మళ్ళీ 4కి స్టార్ట్ చేసా. గిన్నెలన్నీ సర్దేసి కొంచెం ఉప్మా ఉండింది, రైస్ కర్రీ ఉండింది, అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్న. బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసా, ఇంకొన్ని ఉన్నాయి బయట. ఇవన్నీ కొన్ని ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ, ఒకే రోజైనా సరే ఇలాగే ఉంటుందన్నమాట. 2 డేస్కి వచ్చినా 1 డేకి వచ్చినా ఉన్న పనులన్నీ ఉంటాయి కదా. ఇలాగ అన్నీ సర్దేసి గిన్నెలన్నీ కడిగేసుకున్నా.
మా తోటి కోడలు వాళ్ళ పిల్ల చూడండి ఆడుకుంటూ ఉంది. రెడీ అయిపోయింది తను కూడా. మమ్మీ వెళ్దామా, బర్త్డేకి వెళ్దామా అని రెడీ అయిపోయింది డ్రెస్ అది వేసుకొని. తను డీమార్ట్కి ఏమో డీమార్ట్కి తీసుకెళ్ళు అని అన్నది. కానీ అసలు తీసుకెళ్ళడం అవ్వలేదండి. మా వారికి వర్క్ ఉండే, అందుకనే తను ఆఫీస్ వర్క్ చూసుకున్నారు. అందుకని తీసుకెళ్ళడం అవ్వలేదన్నమాట. ఇక ఏదో ఇక్కడే చాక్లెట్ తీసుకొస్తే అప్పుడు తనకి అదొకటి ఏం తీసుకోదు కానీ డీమార్ట్కి వెళ్దామనేసి ఒక ఇదన్నమాట. అందుకనే మళ్ళీ ఫోన్ చూసుకుంటా పడుకుంది. అలాగా రెడీ అయిపోయింది వెళ్దామని. ఇప్పుడు ఈవినింగ్ మేము కూడా ఇక్కడే రెడీ అయిపోతున్నాం. మా పాపకి జడ వేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. మళ్ళీ స్నానం ఇల్లంతా ఊడ్చేసా, స్నానం చేయాలి, లక్ష్మీ కలశం పెట్టేయాలి. ఏవో కొన్ని డిజైన్స్ వస్తాయన్నమాట. వచ్చిన డిజైన్స్ అలా వేస్తూ ఉంటాను. మా పాపకి ఇప్పుడు అన్ని డిజైన్స్ వేసుకుంటున్నారు కానీ మా అమ్మ నేను ఎప్పుడు లక్ష్మీ కలశం ఎలా పెట్టుకుంటానో అందరికీ తెలిసిందే. ముందు వీడియోలో చూపించాను. ఇక్కడ గుమ్మానికి రైట్ సైడు ఇలా కింద తుడుచుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని దానిపైన ఒక పీట లాగా చిన్నగా ఉందన్నమాట. పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఒక రాగి చెంబులో నిండా నీళ్ళు, పసుపు కుంకుమ, అక్షితలు, ఒక గవ్వ, ఒక నాణెము అలా వేసుకుంటాను. ఇదండి ఇలాగ పూజ చేసుకొని దండం పెట్టుకున్న. అందరూ బాగుండాలమ్మా, అందరిలో మేము ఉండాలి అని. ఇలాగండి పూజ చేసి ఈవినింగ్ దీపం కూడా పెట్టుకుంటాను కదా దేవుని దగ్గర. ఇలాగ దీపం కూడా పెట్టేసి నైటు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది, మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి అనేసి అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాను అన్నమాట. గచ్చి त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमेव वन्दनं मृत्योर्मुक्षीयमामृता श्रीचरणसरोजरज निजमन्मुकुरसुधारि वर्णरघुवर विमलजसु चारि बुद्धिके सुब्रमोहन कुमार बलबुद्धि विद्यादेव कलेश्वर जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बलधामा अंजन पुत्र पवन सुत नामा महावीर विमति निवास सुमति सन्नी कंचन बरन बिराज सुबेशा कानन कुंडल कुंजल केसा हाथ बज्जो ध्वजा विराजे कांधे मूंज जानव साज शंकर सुवर केसरी नंदन तेज प्रताप जगवंदन रावण गुणय चक्रम काज कर बेको आतु बहु चरित्र सुन बेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सही दिखावा विकट रूप लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवार लाए सजीवन लखन जी आए श्री रघुराई रघुकीनी बहुत बड़ाई तुम हम प्रिय भरते संभाई सहस बदन तुम रोजस गावे अस्काई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित हिंसा जम को बेर दिखपाल जहाते कभी कोभी कह सके कहाते तुम कार सुग्रीव ही आचार्य श्री रेणुका घंटा करणनी गेन करण उभया. తోటి కోడల వాళ్ళ పిల్లలకు కూడా ఇలాగా హనుమాన్ చాలీసా డైలీ
గాయత్రి మంత్రము అలా పిల్లలకు చెప్తూ ఉంటే నేర్చుకుంటారండి వాళ్ళు. మా పిల్లలకు కూడా అలవాటైపోయింది. ముందుగా రావు కానీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారన్నమాట పిల్లలు. నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి కూడా బాగా ఇప్పుడు ఇదండి చూడకుండా ఇలాగా మా చెప్తున్నారన్నమాట. పిల్లలకు కూడా అది హనుమాన్ కూడా ఒక చాలీసా, వీడియో షూట్ గాయత్రి చేసి మంత్రము, వాళ్ళు మహామృత్యుంజయ ఫంక్షన్కి ఇంకా మంత్రము టైం ఉందనేసి అలాగా వచ్చన్నమాట. అక్కడ పిల్లలకి షూట్ చేశాను కదా. దాని తర్వాత మేము కూడా మా అన్న కూతురు బర్త్డేకి వెళ్ళాను. వెళ్ళి బర్త్డే చేసి వచ్చిన తర్వాత నైట్ అన్నీ సర్దుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ 4కి లేచి అంతా ఇల్లంతా డైలీ ఉన్న వర్క్ చేసుకొని ఇలాగా మా కోడలన్నమాట, మా ఆడబిడ్డ కూతురు వాళ్ళ ఇంట్లో కూతురు వాళ్ళు ఇల్లు కట్టారన్నమాట. అక్కడ గృహప్రవేశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ డేకి బయలుదేరాలి. పొద్దున్నే బయలుదేరా. 4 గంటలకు బయలుదేరితే 8 అనేసరికి వచ్చేసామన్నమాట. ఇదండి వాళ్ళ హౌస్. 3 ఫ్లోర్లు అట్లా కట్టిరన్నమాట. ఇది మా ఊరు సైడే ఉంటుంది, దగ్గరనే. అందుకని ఇక్కడికి వచ్చేసా. ఇదండి వాళ్ళ కిచెను. ఇటు సైడు దేవుని రూము, ముందు చూపించింది హాలు, డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెను. ఇది కిచెను, కబోర్డ్స్ అవన్నీ చేశారన్నమాట ఇలాగా. ఇటు సైడ్ రైట్ సైడు దేవుని గది, అటు సైడ్ ఏమో ఇదండి, ఇది ఒక బెడ్రూము. కబోర్డ్స్ అవన్నీ ఫర్నిచర్స్ అన్నీ చేశారన్నమాట. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది కింద పూజ అండి. ఇలాగా వాస్తు పూజ చేస్తున్నారు కదా. చిన్నగా షూట్ చేసుకున్న. అలాగా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతమందిలో నేను ఇక్కడ షూట్ చేస్తా అండి. మా ఆడబిడ్డ కూతురు మా కోడలి పిల్ల షూట్ చేయమంటే తనే చేసిందన్నమాట. ఇదండి హౌస్. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.